పుష్కరాలు లాంటి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అవకాశం దక్కడం అనేది ఒక అదృష్టం. అది చంద్రబాబు గారికి గత ఎన్నికలప్పుడు దక్కింది. ఆ టైంలో ఆయన పుష్కరాలు ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే జరిగింది. ఆ సందర్భంగా ఒకటి మాత్రం వివాదమైంది, ఏంటంటే గుళ్ళు కోల్చడం అన్నటువంటి, ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గుళ్ళు కోల్చడం, ఘాట్లు కట్టేటప్పుడు గుళ్ళు కోల్చడం అన్నాడు. సరే, ఆ కాంట్రవర్సీ పక్కన పెడితే అద్భుతంగా లక్షలాది మంది దర్శనం చేసుకున్నారు. ఆ విగ్రహాలని మేము అధికారంలోకి వస్తే గుడి కట్టిస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ గుడి అయితే అన్ని విగ్రహాలు పెట్టలేదు, కానీ కొన్ని విగ్రహాలతో ఒక గుడి నిర్మాణం అయితే జరిగింది. కానీ ఈలోపు అది ఇనాగరేషన్ కూడా డైరెక్ట్గా జగన్ చేయలేదు, ఎవరో మంత్రులతో చేయించే, అది కింద ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చేసి వదిలిపెట్టేసి, దాంతో అది పబ్లిక్ అయితే తెలియలేదు. కూలగొట్టింది గుర్తుంది కానీ కట్టిందే గుర్తులేదు. టోటల్గా ఇప్పుడు ఆ 40 గుళ్ళు కడతారా లేదా అన్నటువంటి చూడాలి. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ ట్రిప్ మాత్రం చంద్రబాబు గారికి ఈ అదృష్టం వస్తుంది. 2016లో కృష్ణా పుష్కరాల సమయం ఇది అప్పట్లో జరిగింది. ఇప్పుడు 2028లో మళ్ళీ కృష్ణా పుష్కరాలు వస్తాయి. పుష్కరం అంటే 12 ఏళ్ళు. అప్పుడు 2016, 16, 2, 18, 10, 28 అంటే 2028లో కృష్ణా పుష్కరాలకు కూడా ఆయన నేతృత్వం వహించబోతున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారాలకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వడంతో పాటుగా చక్కగా ఈ దఫా నిర్వహించేటటువంటి అవకాశం, ఎందుకంటే 29లోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ టైంకి మరింత ఘనంగా నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, పుష్కరాలని పేరు చెప్పి చాలా చోట్ల చక్కటి అభివృద్ధి చేయగలిగారు, అది అవకాశం లభిస్తుంది.